Good morning, all of you. I am K. Shivakumar, lecturer in statistics from Sri Venkateswara College of Arts and Science, Amlapuram. మనం సిక్స్త్ సెమ్కి వచ్చేసరికి ఎలెక్టివ్ పేపర్ స్టాటిస్టిక్స్లో మనం సిక్స్త్ సెమ్కి వచ్చేసరికి ఎలెక్టివ్ పేపర్ టైమ్ సిరీస్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అనుకున్నాం. దీంట్లో ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ నుంచి ఆల్రెడీ 3 క్లాసెస్ అనేవి వినడం జరిగింది. ఫస్ట్ యూనిట్ ఏంటి మనకి టైమ్ సిరీస్ ఎనాలిసిస్, అది మనకి ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. అలాగే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది కాబట్టి సెకండ్ యూనిట్ ఏంటో చూద్దాం. ఓకేనా, చూడండి. యూనిట్ 2 ఏంటి? టైమ్ సిరీస్ అండ్ అఫీషియల్ స్టాటిస్టిక్స్. ఏంటి? టైమ్ సిరీస్ అండ్ అఫీషియల్ స్టాటిస్టిక్స్. దీంట్లో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ సీజనల్ వేరియేషన్ ఆర్ మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ వేరియేషన్. ఏ మెథడ్స్? సీజనల్ వేరియేషన్ మెజర్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ మెథడ్స్ ఆర్ మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్. దీంట్లో చూసుకుంటే మనం డిఫరెంట్ మెథడ్స్ ఫర్ మెజరింగ్ సీజనల్ వేరియేషన్స్ ఆర్ ఏంటి? అవి 4 మెథడ్స్. ఫస్ట్ది మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్, సెకండ్ది రేషియో టు ట్రెండ్ మెథడ్, థర్డ్ది రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్, ఫోర్త్ది వచ్చేసి లింక్ రిలేటివ్ మెథడ్. ఏంటి? సీజనల్ వేరియేషన్స్ మెజర్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి? 4 మెథడ్స్ చెప్పుకున్నాం. ఏంటి? ఫస్ట్ది మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్, సెకండ్ది రేషియో టు ట్రెండ్ మెథడ్, థర్డ్ది రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్, ఫోర్త్ది లింక్ రిలేటివ్ మెథడ్. దీంట్లో ఫస్ట్ చూద్దాం మనం మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్. మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్లో మనం ఫస్ట్ చూసుకున్నాం. దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ సీజనల్ వేరియేషన్స్ ఇన్ ఏ టైమ్ సిరీస్ అండ్ ఇన్వాల్వ్ ది ఫాలోయింగ్ స్టెప్స్. ఏమన్నాడు? దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ సీజనల్ వేరియేషన్. సీజనల్ వేరియేషన్ మెజర్ చేయడానికి ఇది మనకి సింపుల్ మెథడ్ అని చెప్పాడు. ఇన్ ఏ టైమ్ సిరీస్ అండ్ ఇన్వాల్వ్ ది ఫాలోయింగ్ స్టెప్స్. దీంట్లో కొన్ని స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవి ఉంటాయి. ఏంటవి? ఫస్ట్ స్టెప్ 1 చూద్దాం. స్టెప్ 1 ఏంటి? అరేంజ్ ది డేటా అకార్డింగ్ టు సీజన్స్. ద సీజన్స్ మే బీ ఇయర్స్, మంత్స్ ఆర్ క్వార్టర్స్. ఏంటి? ఇచ్చిన డేటా మొత్తంని సీజన్స్ ప్రకారం అమర్చాలి. అవి లైక్ ఎలా ఉండాలన్నాడు? ఇయర్స్, మంత్స్ ఆర్ క్వార్టర్స్ ఆర్ యాన్యువల్లీ. ఓకేనా? ఏంటి? అరేంజ్ ది డేటా అకార్డింగ్ టు సీజన్స్. ఇచ్చిన డేటా మొత్తంని సీజన్స్ ప్రకారం అమర్చాలి. అవి ఎలా ఉండాలి? మంత్స్ లైక్ సీజన్స్ మేబీ ఇయర్స్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు, అలాగే క్వార్టర్స్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి? కంప్యూట్ ది యావరేజ్ ఆఫ్ ఈచ్ సీజన్. కంప్యూట్ ది యావరేజ్ ఆఫ్ ఈచ్ సీజన్. లెట్ the ith season average be xi bar for all I equal to 1, 2, 3, 4. For quarterly data and half yearly data, and half yearly data, xi bar equal to 1 by k summation j equal to 1 to k xij, depending upon monthly or quarterly or half yearly data, where k equal to number of times season repeats. k equal to ఏంటి? నెంబర్ ఆఫ్ టైమ్స్ సీజన్ రిపీట్స్ అన్నాడు. అంటే ఏంటి? చూడండి, కంప్యూట్ ది యావరేజ్ ఆఫ్ ఈచ్ సీజన్. ప్రతి సీజన్కి యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? కంప్యూట్ ది యావరేజ్ ఆఫ్ ఈచ్ సీజన్ అంటే ప్రతి సీజన్కి కూడా మనం ఈ యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఐత్ సీజన్ యావరేజ్ బి xi బార్. ఐత్ సీజన్ యావరేజ్ ఎంత వచ్చింది? xi బార్తో డినోట్ చేస్తాం. ఓకేనా? లెట్ ద ఐత్ సీజన్ యావరేజ్ బి xi బార్ ఫర్ ఆల్ I ఈక్వల్ టు 1, 2 ఆఫ్ ఎక్సెట్రా 1, 2, 3, 4. అంతే కదా? ఇయర్కి ఎన్ని? 4 అంటే 3, 3, 3. ఓకేనా? 12 months కదా? 4, 3 is 12 months. For quarterly data and half yearly data, x bar I equal to 1 by k summation I equal to 1 to k xij, depending upon monthly or quarterly or half yearly data.
ith సీజన్ని ఎలా డినోట్ చేసుకున్నాం? యావరేజ్ని xi బార్తో డినోట్ చేస్తాం. సో xi బార్ ఈక్వల్ టు ఏం రాసుకోమన్నాడు ఫార్ములా? 1/k సమ్మేషన్ j ఈక్వల్ టు 1 to k xi xi బార్ని ఎలాగా? ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 2 3 4 ఫర్ క్వార్టర్లీ డేటా వేర్ k ఈక్వల్ టు n అన్నాడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ సీజన్ రిపీట్స్. k అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ టైమ్స్ సీజన్ రిపీట్స్. ఒక సీజన్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అనేది కే అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి? థర్డ్ పాయింట్ కంప్యూట్ ది యావరేజ్ ఆఫ్ ద సీజనల్ యావరేజెస్. కంప్యూట్ ది యావరేజ్ ఆఫ్ ద సీజనల్ యావరేజెస్. లెట్ ఇట్ బి x bar. Let it be x bar. That is x bar equal to 1/12 summation I equal to 1 to 12 xi bar for monthly data. అలాగే x bar equal to 1/4 for I equal to 1 to 4 xi bar for quarterly data. అలాగే x bar equal to 1/2 summation I equal to 1 to 2 xi bar ఫర్ హాఫ్ ఇయర్లీ డేటా. ఈ ఏంటి మీనింగ్? కంప్యూట్ ది యావరేజ్. కంప్యూట్ ది యావరేజ్ ఆఫ్ ది సీజనల్ యావరేజెస్. ఈ సీజనల్ యావరేజ్కి మళ్ళీ యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఏంటి? సెకండ్ స్టెప్లో ఆల్రెడీ ప్రతి సీజన్కి కూడా యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం సెకండ్ స్టెప్లో. థర్డ్ స్టెప్ వచ్చింది ఇప్పుడు ఏంటి? ఆల్రెడీ యావరేజ్ కట్టిన దానికి మళ్ళీ యావరేజ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అది సీజనల్ యావరేజ్కే మళ్ళీ యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. దానిని ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? దట్ ఈజ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 1/12 సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to 12 xi బార్ తీసుకుంటే అది మంత్లీ డేటా కింద డినోట్ చేసుకుంటాం. అలాగే ఎక్స్ బార్ ఈక్వల్ టు 1/4 సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to 4 అదే j I equal to 1 to 4 xi bar for quarterly data. అలాగే x bar equal to 1/2 summation I equal to 1 to 2 xi bar for half yearly data కింద మనం వాటిని డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 4. స్టెప్ 4లో ఏంటి? ద సీజనల్ ఇండిసెస్ ఆర్ obtained by the percent ratio of seasonal average to the average of seasonal averages. సీజనల్ ఇండిసెస్ని ద పర్సెంటేజ్ రేషియో ఆఫ్ అంటే ఇంటూ 100 అని. పర్సెంటేజ్ రేషియో ఎలా కడతాం? ఇంటూ 100 చేస్తాం. సీజనల్ యావరేజ్ టు అర్థమైందా? ద సీజనల్ ఇండిసెస్ ఆర్ obtained by the percent ratio. పర్సెంట్ రేషియో ఎలా కడతాం? ఇంటూ 100 కడితే పర్సెంట్ రేషియో అవుతుంది. సీజనల్ యావరేజ్ టు యావరేజ్ ఆఫ్ సీజనల్ యావరేజ్. ఇప్పుడు సీజనల్ యావరేజ్ని xi బార్ అనుకోండి. టు ది యావరేజ్ ఆఫ్ సీజనల్ యావరేజ్. యావరేజ్ ఆఫ్ సీజనల్ యావరేజ్ని xi డబల్ బార్ అనుకోండి. అప్పుడు ఏమవుద్ది? సీజనల్ ఇండిసెస్ అనేది సీజనల్ ఇండిసెస్ xi బార్ బై xi డబల్ బార్ ఇంటూ 100 అది సీజనల్ ఇండిసెస్ అవుతుందన్నమాట. అదే చెప్పుడు ద సీజనల్ ఇండిసెస్ ఆర్ obtained బై పర్సెంట్ రేషియో ఆఫ్ సీజనల్ యావరేజ్. సీజనల్ యావరేజ్ అంటే xi బార్ ఇంటూ సీజనల్ యావరేజ్ ఆఫ్ సీజనల్ యావరేజ్ అది xi డబుల్ బార్ ఇంటూ 100 కడితే సీజనల్ ఇండిసెస్ అవుద్ది. ద సీజనల్ ఇండెక్స్ ఫర్ ది 8th సీజన్ ఈజ్ సీజనల్ ఇండెక్స్ ఈక్వల్ టు xi బార్ బై xi డబుల్ బార్ ఇంటూ 100 ఫర్ ఆల్ I ఈక్వల్ టు 1 to k. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 5. స్టెప్ 5 ఏంటి? ఇఫ్ ద సమ్ ఆఫ్ ది సీజనల్ ఇండిసెస్ ఈజ్ 1200 ఫర్ మంత్లీ డేటా ఆర్ 400 ఫర్ క్వార్టర్లీ డేటా ఆర్ 200 ఫర్ హాఫ్ ఇయర్లీ డేటా దెన్ ద సీజనల్ ఇండిసెస్ obtained ఇన్ ద above స్టెప్ ఆర్ ది సీజనల్ వేరియేషన్ ఆఫ్ ది టైమ్ సిరీస్. అంటే చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ సీజనల్ ఇండిసెస్ ఈజ్ 1200 అనేది మంత్లీ డేటా అన్నాడు, 400 అనేది క్వార్టర్లీ డేటా అన్నాడు, అలాగే 200 అనేది ఫర్ హాఫ్ ఇయర్లీ డేటా. దెన్ ద సీజనల్ ఇండిసెస్ obtained ఇన్ ద above స్టెప్ ఆర్ the seasonal variation of
ద టైమ్ సిరీస్. అంటే ఏంటి, సీజనల్ ఇండిసెస్లో సమ్ చేస్తే, సీజనల్ ఇండిసెస్ని సమ్ చేస్తే 1200 ఫర్ మంత్లీ డేటాకి, 400 ఫర్ క్వార్టర్లీ డేటాకి, 200 ఫర్ హాఫ్ ఇయర్లీ డేటాకి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఏంటి, సీజనల్ ఇండిసెస్ని సమ్ చేస్తే 1200 ఫర్ మంత్లీ డేటాకి, 400 ఫర్ క్వార్టర్లీ డేటాకి, 200 ఫర్ హాఫ్ ఇయర్లీ డేటాకి అది ఈక్వల్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ 6. If the sum of the seasonal indices are not equal to 1200 for monthly data, or not equal to 400 for quarterly data, or not equal to 200 for half yearly data, అలా కనుక ఈక్వల్ అవ్వకపోతే, సో then we need to multiply each seasonal index by factor k. అలా కనుక అవ్వకపోతే ఏంటి, సీజనల్ ఇండిసెక్స్ ఫ్యాక్టర్ కేతో మల్టిప్లై చేయాలంట. ఏంటి, సమ్ ఆఫ్ సీజనల్ ఇండిసెక్స్ దేనికి ఈక్వల్ అవ్వాలన్నాడు, సమ్ చేస్తే సీజనల్ ఇండిసెక్స్ సమ్ చేస్తే దేనికి, 1200 ఫర్ మంత్లీ డేటాకి, 400 ఫర్ క్వార్టర్లీ డేటాకి, 200 ఫర్ హాఫ్ ఇయర్లీ డేటాకి ఈక్వల్ అవ్వాలన్నాడు. 6th పాయింట్లు ఏంటి, ఇలా సమ్ చేసినప్పుడు 1200 ఫర్ మంత్లీ డేటాకి ఈక్వల్ అవ్వకుండా, 400 ఫర్ క్వార్టర్లీ డేటాకి ఈక్వల్ అవ్వకుండా, 200 ఫర్ హాఫ్ ఇయర్లీ డేటాకి కూడా ఈక్వల్ అవ్వకపోతే అప్పుడు ఏం చెప్పాడు, సీజనల్ ఇండిసెక్స్ని ఫ్యాక్టర్ కేతో మల్టిప్లై చేయాలన్నాడు. వేర్ కే ఈక్వల్ టు ఏం తీసుకున్నాడు ఇక్కడ, 1200/s. ఓకేనా, కే ఈక్వల్ టు 1200/s ఫర్ మంత్లీ డేటా. కే ఈక్వల్ టు అంటే ఒక్కొక్క మంత్ దగ్గర మంత్లీ డేటాకి ఒకటి, అలాగే క్వార్టర్లీ డేటాకి ఒకటి, హాఫ్ ఇయర్లీ డేటాకి ఒకటి తీసుకుంటాం. సీజనల్ ఫ్యాక్టర్ని కేతో మల్టిప్లై చేయన్నాడు. వేర్ కే ఈక్వల్ టు 1200/s తీసుకుంటే ఫర్ మంత్లీ డేటాకి అవుద్ది. అలాగే కే ఈక్వల్ టు 400/s తీసుకుంటే క్వార్టర్లీ డేటాకి అవుద్ది. అలాగే కే ఈక్వల్ టు 200/s తీసుకుంటే ఫర్ హాఫ్ ఇయర్లీ డేటా అవుతుంది. డిపెండ్స్ ఆన్ ది సీజన్ taken where S is the sum of the seasonal indices already obtained, and S అనేది sum of seasonal indices అన్నమాట. ఓకేనా, డిపెండ్స్ ఆన్ ది సీజన్ taken where S is the sum of the seasonal indices already obtained. మనకు ఆల్రెడీ తెలుసు కదా సీజనల్ ఇండిసెస్. ఓకేనా, ఇవి స్టెప్స్ అన్నమాట. దేనికి, మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్ యూజ్ చేసి మనం సీజనల్ వేరియేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి స్టెప్స్ అన్నమాట. నెక్స్ట్ మెరిట్స్ చూద్దాం. మెరిట్స్ ఏంటి, దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ సీజనల్ వేరియేషన్ ఇన్ ఏ టైమ్ సిరీస్ డేటా. సీజనల్ వేరియేషన్ని ఈజీగా మెజర్ చేయగలం ఈ మెథడ్ యూజ్ చేసి. అంతేనా చెప్పాడు, దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ సీజనల్ వేరియేషన్ ఇన్ ఏ టైమ్ సిరీస్ డేటా. టైమ్ సిరీస్ డేటాలో సీజనల్ వేరియేషన్ని మెజర్ చేయడానికి ఇది సింప్లెస్ట్ మెథడ్ అన్నాడు. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసింది, దిస్ మెథడ్ ఈజ్ వెరీ ఈజీ టు క్యాల్కులేట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఈజీ టు క్యాల్కులేట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అంటే తెలిసింది కదా. ఓకే, ఇఫ్ ద టైమ్ సిరీస్ ఎగ్జిబిట్స్ cyclic variation, the trend values obtained by the least square method can never follow the actual data అంట. ఇది మనకి ఏంటి, మనకి ఇదంతా మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్ సంబంధించి. నెక్స్ట్ సెకండ్ది ఏం చెప్పుకున్నాం, రేషియో టు ట్రెండ్ మెథడ్ అని చెప్పుకున్నాం. ఓకేనా, రేషియో టు ట్రెండ్ మెథడ్ని యూజ్ చేసి మనకి సీజనల్ వేరియేషన్ని ఎలా మెజర్ చేస్తారో చూద్దాం. ఓకే, చూడండి, రేషియో టు ట్రెండ్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్ an improvement over the simple averages method and is based on the assumption that seasonal variation for any given month is constant factor of the trend. The measurement of seasonal variation by this method consists of the following steps.
ఏంటి సింపుల్ యావరేజ్ మెథడ్ని ఇంప్రూవ్మెంట్ చేయగా మనకి రేషియో టు ట్రెండ్ మెథడ్ వచ్చిందనమాట. ఏంటి ఆల్రెడీ సింపుల్ యావరేజెస్ మెథడ్ చెప్పాను, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే మనకి రేషియో టు ట్రెండ్ మెథడ్ వచ్చింది. సో ఇది కూడా కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవుతుంది. అవేంటో చూద్దాం. స్టెప్ 1, ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1, అరేంజ్ ది డేటా అకార్డింగ్ టు సీజన్. ద సీజన్ మే బీ either మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ ఎక్సెట్రా. సేమ్ ఇక్కడ కూడా డేటాని సీజనల్గా అరేంజ్ చేస్తాం, లైక్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ. ఇలా అరేంజ్ ది డేటా అకార్డింగ్ టు సీజన్స్ని బేస్ చేసి మనం డేటా అనేది అరేంజ్ చేస్తాం. ద సీజన్ మేబీ ఎయిదర్ మంత్లీ అవ్వచ్చు ఆర్ క్వార్టర్లీ అవ్వచ్చు, హాఫ్ ఇయర్లీ ఎక్సెట్రా. ఇలా సీజన్ బేస్ చేసి అరేంజ్ చేస్తాం. అది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? కంప్యూట్ ది ట్రెండ్ వాల్యూస్ బై ది ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ బై ఫిట్టింగ్ అన్ అప్రోప్రియేట్ మ్యాథమెటికల్ కర్వ్. ఏంటి? కంప్యూట్ ది ట్రెండ్ వాల్యూస్ బై ది ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ బై ఫిట్టింగ్ అన్ అప్రోప్రియేట్ మ్యాథమెటికల్ కర్వ్ అనమాట. లీస్ట్ స్క్వేర్ మెథడ్ని ఫిట్ చేసి ట్రెండ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? లీస్ట్ స్క్వేర్ మెథడ్ని ఫిట్ చేసుకుని ట్రెండ్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ఏంటి? కంప్యూట్ ది రేషియో ఆఫ్ ఒరిజినల్ వాల్యూ టు ది ట్రెండ్ వాల్యూ obtained by least square method and they are considered as ratio to trends. అంటే ఏంటి? మనకి లీస్ట్ స్క్వేర్ మెథడ్ ద్వారా వచ్చిన ట్రెండ్ వాల్యూస్ని యూజ్ చేసుకుని రేషియో టు ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి రేషియో టు ట్రెండ్ అంటే ఎలా డినోట్ చేసుకుంటాం? రేషియో టు ట్రెండ్ ఈక్వల్ టు ఒరిజినల్ వాల్యూ బై ట్రెండ్ వాల్యూని రేషియో ట్రెండ్ అంటాం. అర్థమైందా? కంప్యూట్ ది రేషియో ఆఫ్ ఒరిజినల్ వాల్యూ టు ది ట్రెండ్ వాల్యూ obtained by least square method and they are considered as ratio to trend. అంటే లీస్ట్ స్క్వేర్ మెథడ్ ద్వారా వచ్చిన ట్రెండ్ వాల్యూస్ని యూజ్ చేసుకుని లీస్ట్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసుకుని వస్తే ట్రెండ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా వచ్చిన ట్రెండ్ వాల్యూస్ని యూజ్ చేసుకుని మనం రేషియో టు ట్రెండ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ రేషియో టు ట్రెండ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రేషియో టు ట్రెండ్ ఈక్వల్ టు ఒరిజినల్ వాల్యూ బై ట్రెండ్ వాల్యూ. అది థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి. ఫోర్త్ స్టెప్ ఏంటి? ఎక్స్ప్రెస్ దీస్ రేషియో టు ట్రెండ్ హ్యాస్ ది percentage of the ratio to trend assuming the multiplicative model. దేని నుంచి అజ్యూమ్ చేసుకున్నాడు? మల్టిప్లికేటివ్ మోడల్ నుంచి. దీస్ percentages will contain the seasonal, cyclic and irregular components. Seasonal index for ith season. Seasonal index equal to original values of time series by trend values obtained by least square method into 100. అంటే మీనింగ్ ఏంటి? వచ్చిన రేషియో టు ట్రెండ్కి పర్సెంటేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే 100తో మల్టిప్లై చేయాలి. ఇలా వచ్చిన రేషియో టు ట్రెండ్ని సీజనల్ ఇండెక్స్ అంటాం. సీజనల్ ఇండెక్స్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం? ఒరిజినల్ వాల్యూస్ ఆఫ్ టైమ్ సిరీస్. అంటే టైమ్ సిరీస్ యొక్క ఒరిజినల్ వాల్యూ బై ట్రెండ్ వాల్యూస్. ట్రెండ్ వాల్యూస్ ఇప్పుడు ఎలా వచ్చాయి మనకి? ట్రెండ్ వాల్యూస్ బై obtained by least square method. లీస్ట్ స్క్వేర్ మెథడ్ని యూజ్ చేసి మనం ట్రెండ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి ఒరిజినల్ వాల్యూ ఆఫ్ టైమ్ సిరీస్ బై ట్రెండ్ వాల్యూ ఇంటూ 100, అది సీజనల్ ఇండెక్స్ అవుతుంది. అర్థమైందా? ఫోర్త్ చెప్పు. వచ్చిన రేషియో టు ట్రెండ్కి పర్సెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే 100తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 5. The cyclic and irregular components are the weeped out by averaging the percentages for different months or half yearly or quarters if the data are monthly or half yearly or quarterly. అంటే ఏంటి? మంత్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ వాటి డేటాకి ఈక్వల్ అవ్వాలన్నమాట. అర్థంగా? ద సైక్లిక్ అండ్ ఇర్రెగ్యులర్ కాంపోనెంట్స్ ఆర్ దెన్ వీప్డ్ అవుట్
by averaging the percentages for different months to half yearly or quarters. If the data are monthly or half yearly or quarterly, మంత్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ వాటి డేటా అనేది ఈక్వల్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ సిక్స్ ఏంటి? ఇఫ్ ద సమ్ ఆఫ్ సీజనల్ ఇండిసెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1200 ఫర్ మంత్లీ డేటా, నీడ్ టు మల్టిప్లై విత్ ఏ ఫ్యాక్టర్. ఏంటి? F ఈక్వల్ టు 1200 బై టోటల్ ఆఫ్ ఇండిసెస్ ఫర్ హాఫ్ ఇయర్లీ డేటా, we need to multiply with a factor 200 by total indices. For quarterly data అయితే we need to multiply with a factor F equal to 400 by total indices. ఏంటి? ఫస్ట్, if the sum of seasonal indices is not equal to 1200 for monthly data, అంటే అలా డేటా కనుక అవ్వకపోతే ఫ్యాక్టర్ ఎఫ్తో మల్టిప్లై చేస్తాం. ఫిఫ్త్ స్టెప్లో ఏం చెప్పాం? మంత్లీ డేటా కానీ హాఫ్ ఇయర్లీ డేటా కానీ క్వార్టర్లీ డేటా కానీ వాటి డేటాకి ఈక్వల్ అవ్వాలని చెప్పాం. అవునా? అలా డేటా కనుక అవ్వకపోతే, ఈక్వల్ అవ్వకపోతే ఫ్యాక్టర్ ఎఫ్తో మల్టిప్లై చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు 1200 బై టోటల్ ఇండిసెస్ ఎప్పుడు తీసుకుంటాం? ఫర్ మంత్లీ డేటాకి దాన్ని యూజ్ చేసుకుంటాం. అదే ఎఫ్ ఈక్వల్ టు 400 బై టోటల్ ఇండిసెస్ ఎప్పుడు యూజ్ చేసుకుంటాం? ఫర్ క్వార్టర్లీ డేటాకి యూజ్ చేసుకుంటాం. అలాగే ఎఫ్ ఈక్వల్ టు 200 బై టోటల్ ఇండిసెస్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటాం? హాఫ్ ఇయర్లీ డేటాకి యూజ్ చేసుకుంటాం. ఇది మనకి రేషియో టు ట్రెండ్ మెథడ్ అన్నమాట. ఈ మెథడ్ని యూజ్ చేసుకుని మనం సీజనల్ ఇండిసెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? రేషియో టు ట్రెండ్ మెథడ్ అంటే సింపుల్ యావరేజ్ మెథడ్ని ఇంప్రూవ్మెంట్ చేయగా రేషియో టు ట్రెండ్ మెథడ్ మనకి వచ్చిందనమాట. నెక్స్ట్, ఈ రేషియో టు ట్రెండ్ మెథడ్ యొక్క మెరిట్స్ చూసుకుంటే ఏంటవి? ఫస్ట్, this method is an improvement over the simple averages method. సింపుల్ యావరేజ్ మెథడ్ని ఇంప్రూవ్ చేస్తే మనకి రేషియో టు ట్రెండ్ మెథడ్ వచ్చిందని చెప్పాం. అలాగే సెకండ్ది, ద రేషియో టు ట్రెండ్ కెన్ బి అబ్టైన్డ్ ఫర్ ఈచ్ సీజన్ ఫర్ విచ్ డేటా ఆర్ అవైలబుల్. అంటే ఏంటి? మన దగ్గర ఉన్న డేటాకి ప్రతి సీజన్కి రేషియో టు ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేయగలం. The ratio to trend can be obtained for each season for which data are available. మన దగ్గర ఉన్న డేటాకి ప్రతి సీజన్కి కూడా రేషియో టు ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేయగలం అని చెప్పాడు. నెక్స్ట్, దీంట్లో డీమెరిట్స్ చూస్తే ఏంటవి? ఫస్ట్ది, if the time series exhibits cyclic variations, the trend values obtained by the least square method can never follow the actual data. If the time series exhibits cyclic variations, the trend values obtained by the least square method can never follow the actual data. అంటే రేషియో టు మూవింగ్ యావరేజ్ కన్నా రేషియో టు ట్రెండ్లోనే ఎక్కువ బయాస్లు వస్తాయన్నమాట. అంటే రేషియో టు మూవింగ్ యావరేజ్ కన్నా రేషియో టు ట్రెండ్లోనే ఎక్కువ బయాస్లు వస్తాయని చెప్పాడు. అలాగే నెక్స్ట్, ద సీజనల్ ఇండిసెస్ రాంగ్ చెప్పాను. ఇఫ్ ద టైమ్ సిరీస్ ఎగ్జిబిట్స్ సైక్లిక్ వేరియేషన్స్, ద ట్రెండ్ వాల్యూస్ అబ్టైన్డ్ బై ద లీస్ట్ స్క్వేర్ మెథడ్ కెన్ నెవర్ ఫాలో ద యాక్చువల్ డేటా. అంటే ఏంటి? టైమ్ సిరీస్ డేటా సైక్లిక్ వేరియేషన్ని ఫాలో అయితే లీస్ట్ స్క్వేర్ మెథడ్ ద్వారా వచ్చిన ట్రెండ్ వాల్యూస్ యాక్చువల్ డేటాని ఫాలో అవ్వవు. ఏంటి? టైమ్ సిరీస్ డేటా అనేది సైక్లిక్ వేరియేషన్ కనుక ఫాలో అయితే లీస్ట్ స్క్వేర్ మెథడ్ ద్వారా వచ్చిన ట్రెండ్ వాల్యూస్ అనేవి యాక్చువల్ డేటాని ఫాలో అవ్వవు. అదొక డిమెరిట్. నెక్స్ట్ ఏంటి? సెకండ్ది, ద సీజనల్ ఇండిసెస్ అబ్టైన్డ్ బై రేషియో టు ట్రెండ్ ఆర్ లేబుల్ టు బి మోర్ బయాస్ దాన్ దోస్ అబ్టైన్డ్ బై రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్. ఇది కరెక్ట్. రేషియో టు మూవింగ్ యావరేజ్ కన్నా రేషియో టు ట్రెండ్లోనే ఎక్కువ బయాస్లు వస్తాయి. ఎక్కడ? ద సీజనల్ ఇండిసెస్ అబ్టైన్డ్ బై రేషియో టు ట్రెండ్ ఆర్ లేబుల్డ్
to be more biased than those obtained by ratio to moving averages method. రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్ కన్నా రేషియో టు ట్రెండ్లోనే ఎక్కువ బయాస్లు వస్తాయన్నమాట. ఇది మనకి రేషియో టు ట్రెండ్ మెథడ్ యొక్క డిమెరిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది సెకండ్ది కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఏంటి, రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్. చూడండి, థర్డ్ ఏంటి, రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్. ద మెథడ్ ఆఫ్ గెటింగ్ సీజనల్ ఇండిసెస్ బై మూవింగ్ యావరేజ్ ఇన్వాల్వ్ ది ఫాలోయింగ్ స్టెప్స్. ఏంటి, మనం ఇక్కడ కూడా సేమ్ సీజనల్ వేరియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మూవింగ్ యావరేజెస్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఇది మనకి కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవుతుంది అన్నాడు. ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టెప్ 1, అరేంజ్ ది డేటా అకార్డింగ్ టు సీజన్స్. సేమ్ ప్రతి స్టెప్లో రాసుకున్నట్టే సీజన్స్ బేస్ చేసి డేటా అనేది అరేంజ్ చేసుకోవాలి. డేటా మొత్తంని కూడా సీజన్స్ ప్రకారం అరేంజ్ చేస్తాం. స్టెప్ 2, calculate the centered moving average of data for each season. ప్రతి సీజన్కి సెంటర్డ్ మూవింగ్ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి, డేటా అనేది సీజన్స్ బట్టి అరేంజ్ చేసుకుంటాం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటి, క్యాల్కులేట్ ది సెంటర్డ్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ డేటా ఫర్ ఈచ్ సీజన్. ప్రతి సీజన్కి కూడా సెంటర్డ్ మూవింగ్ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 3, ఇదేంటి, కంప్యూట్ ది రేషియో ఆఫ్ ఒరిజినల్ వాల్యూ టు ద ట్రెండ్ వాల్యూ ఫర్ ఈచ్ సీజన్. దీస్ కన్సిడర్ యాజ్ రేషియో టు మూవింగ్ యావరేజ్. రేషియో టు మూవింగ్ యావరేజ్ ఈక్వల్ టు ఒరిజినల్ వాల్యూ బై ట్రెండ్ వాల్యూ అబ్టైన్డ్ బై మూవింగ్ యావరేజ్. ఒరిజినల్ వాల్యూ బై ట్రెండ్ వాల్యూ అంటే ఇప్పుడుది మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసిన ట్రెండ్ వాల్యూ. ఓకేనా, అది థర్డ్ది. ఏంటి, ఏం కంప్యూట్ చేయమన్నాడు, రేషియో టు మూవింగ్ యావరేజ్. కంప్యూట్ ది రేషియో ఆఫ్ ఒరిజినల్ వాల్యూ టు ది ట్రెండ్ వాల్యూ ఫర్ ఈచ్ సీజన్. అంటే రేషియో టు మూవింగ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేషియో టు మూవింగ్ యావరేజ్ని ఎలా రాసుకోమన్నాడు, ఒరిజినల్ వాల్యూ బై ట్రెండ్ వాల్యూ కింద రాసుకోమన్నాడు. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4 ఏంటి, ఎక్స్ప్రెస్ దీస్ రేషియోస్ టు మూవింగ్ యావరేజెస్ యాజ్ percentages of the ratio to moving average using multiplicative model. These percentages would then represent the seasonal and irregular components. So seasonal index for ith season equal to original value by trend value into 100. ఏంటి ఫోర్త్ది, వచ్చిన దాన్ని 100తో మల్టిప్లై చేస్తాం, అప్పుడు పర్సెంటేజ్ రేషియో టు మూవింగ్ యావరేజ్ వస్తుంది. ఏంటి, రేషియో టు మూవింగ్ యావరేజ్ ఉంది, ఏంటది మనకి ఒరిజినల్ వాల్యూ బై ట్రెండ్ వాల్యూ. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి ఏం చేస్తాం, ఆ వచ్చిన రేషియో టు మూవింగ్ యావరేజ్ని 100తో మల్టిప్లై చేస్తాం, అప్పుడు పర్సెంటేజ్ రేషియో టు మూవింగ్ యావరేజ్ వస్తుంది. సో దాన్ని సీజన్ ఇండెక్స్ ఫర్ 8th సీజన్ అంటారు. that equal to original value by trend value into 100. అదేనా స్టెప్ 4, express these ratio to moving averages as percentage of the ratio to moving average using multiplicative model. These percentage of would then represent the seasonal and irregular components. So seasonal index for 8th season equal to original value by trend value obtained by moving averages into 100. అంటే ఒరిజినల్ వాల్యూ బై ట్రెండ్ వాల్యూ ఇంటూ 100. ఇక్కడికి మనం థర్డ్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఏంటి, రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్ని యూజ్ చేసి ఏ విధంగా సీజనల్ వేరియేషన్ ఫైండ్ అవుట్ చేయాలనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటి, లింక్ రిలేటివ్ మెథడ్. ఈ లింక్ రిలేటివ్ మెథడ్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఫస్ట్ క్లాస్లో మనకి ఈ 3 కూడా సీజనల్ వేరియేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.